అందరికీ నమస్కారం. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు కాకినాడ కళామందిర్ వేదికగా మారింది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల భావజాలాలతో ముందుకు వెళ్తున్న ఈ ఏఐఎస్ఎఫ్ 8వ జాతీయ మహాసభలకు ఆనాడు సుభాష్ చంద్రబోస్ హాజరు కావడం జరిగింది. గొప్ప చరిత్ర కలిగిన ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకులు ఏమంటున్నారో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఏఐఎస్ఎఫ్ అంటే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఈరోజు నిన్న పుట్టినటువంటి సంఘం కాదు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్రం మా జన్మ హక్కని దేవరకొండ బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి పిలుపుతో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 1936 ఆగస్టు 12వ తారీఖున మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో లాహోర్ నుంచి మద్రాసు వరకు దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఈ దేశానికి విముక్తి కావాలి, బ్రిటిష్ పాలకుల నుంచి ఈ దేశాన్ని మేమే పాలించుకుంటామని చెప్పేసి దేశం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అనేక మంది వీరుల్ని త్యాగం చేసినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, అదే ఏఐఎస్ఎఫ్. 1939వ సంవత్సరంలో ఇదే కాకినాడ పట్టణంలో ఏఐఎస్ఎఫ్ 8వ జాతీయ మహాసభలు జరిగితే ఆజాద్ హిందూ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభలకి ఇదే కాకినాడ పట్టణంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఆ రోజు పాల్గొని విభజించు పాలించు ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేరుతున్న పోరాటంలో మేము భాగస్వాములవుతాం, మీరు చేస్తున్న పోరాటానికి సంఘీభావతని ఆ రోజు సుభాష్ చంద్రబోస్ నడినటువంటి ఏఐఎస్ఎఫ్ గడ్డ ఇక్కడ కాకినాడ గడ్డ. అటువంటి కాకినాడ ప్రాంతంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కల్పనా సెంటర్ నందున సూర్య కళా మందిరంలో విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతుల్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఈ శిక్షణ తరగతికి రాష్ట్రం 26 జిల్లాల నుంచి సుమారుగా 500 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి డిగ్రీలు చదువుతున్నటువంటి BA, BCom, BSc, పీజీలు చేసినటువంటి MA, MCom, బీటెక్ చేస్తూ ఇతరితర రంగాల్లో విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల మీద సమగ్రమైనటువంటి విచారణ తెలుసుకుందామని ఆలోచన చేసుకోవడానికి, వాటి మీద అవగాహన చేసుకోవడానికి ఈ శిక్షణా తరగతి రావడం జరిగింది. ఈ శిక్షణలో ప్రధానంగా ఈరోజు మాజీ ఎమ్మెల్సీ అంటే ఉపాధ్యాయుడు కత్తి నరసింహారెడ్డి గారు ఈరోజు నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పుల మీద సమగ్రంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం వలన ప్రభుత్వ విద్యారంగం ధ్వంసమవుతా ఉన్నది. ఈరోజు విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారు, కార్పొరేటీకరణ చేస్తున్నారు. కాషాయకరణ చేయడానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు నూతన జాతీయ విద్యార్థులను తీసుకొస్తా ఉన్నది. అందులో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 6,000 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు మూతపడ్డాయి. సుమారుగా 12,000 ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు ఖాళీగా భర్తీ చేయలేక ఖాళీగా ఆవిరైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నూతన విద్యా విధానం వల్ల
ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఈరోజు అనేక రకాల కోర్సులు తీసుకున్నారు. సింగిల్ మేజర్ సబ్జెక్టు, మైనర్ సబ్జెక్టులు అని చెప్తున్నారు. ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉపాధి కల్పించారంటే బీకామ్ లాంటి జనరల్ కోర్సులు కూడా తీసే పరిస్థితి, హెచ్ఈబీ లాంటి కోర్సులు తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా పీజీలు చదివేటువంటి విశ్వవిద్యాలయాలు ఎక్కడ చేస్తున్నారు. అందుకోసం నూతన జాతీయ విధానంలో వస్తున్న మార్పుల మీద, విధానాల మీద ముఖ్యంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను చైతన్యవంతం చేస్తుంది, వాళ్ళకి ఆలోచన చేస్తుంది. ఈ అన్ని అమలు కావడం వలన ప్రభుత్వ విద్యారంగం అనేది ధ్వంసమయ్యే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి పోరాటాలు, కర్తవ్యాలు ఏ విధంగా అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ కూడా సూచించడం జరిగింది. ఇక్కడే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ లాయరు, పౌర హక్కుల సంఘం నేత ముప్పాల సుబ్బారావు గారు కూడా ఈరోజు రాజ్యాంగ విలువలు ఏమైపోతున్నాయి, రాజ్యాంగం యొక్క కల్పించిన హక్కులను ఈరోజు హరిస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తా ఉన్నారు. ఈ రోజు మానవులు కల్పిస్తున్న హక్కులన్నీ కూడా ఒక్కొక్కటి అంతరించిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం చేస్తున్న హక్కుల మీద విద్యార్థులుగా మనం రాబోయే రోజుల్లో ఈ హక్కులు కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోసని ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలని చెప్పారు. అదే పద్ధతుల్లో రేపు ప్రస్తుత రాజకీయాలు ఈరోజు డబ్బులతో అయిపోయినాయి, తర్వాత మద్యంతో వాడుతూ ఉన్నారు. అంటే కిడ్నాపింగ్ చేసారు, రేపులు చేశారు, మానభంగాలు చేశారు, క్రిమినల్ కేసు వంటి వాళ్ళు చట్టసభల్లోకి పోతా ఉంటే ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తారా? సామాన్య ప్రజలకి రాబోయే రోజులు ఏమైనా వస్తాయి. అందుకోసమనే సామాన్యుడు ప్రజలకు ప్రజా జీవితంలో అసెంబ్లీలో పోతే ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద రేపు ఉన్నటువంటి విద్యార్థుల విలువలు, వాటి కట్టుబాట్ల మీద ఉన్నటువంటి రేపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రాబోతున్నారు. అదేవిధంగా అనేకమైన సమస్యల మీద వాళ్ళకి ఆలోచన కానీ, నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రభుత్వ విధానాలు ఏవైపు ఉన్నాయి. సమగ్రంగా ఈ 3 రోజుల పాటు సమగ్రంగా చర్చిస్తాం. పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో విద్యార్థుల్లో చైతన్యవంతం చేయడానికి ఈరోజు శాస్త్రీయ దృక్పథం అనేది విద్యార్థుల్లో లేకపోతున్నది. అశాస్త్రీయ భావజాలాలు, మూఢనమ్మకాలు పెంపొందించుతా ఉన్నారు. చెప్తా ఉంది ఈ భారతదేశంలో ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలంటది. భారతదేశం ఇతర దేశాలతో అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు అంతరిక్షంలో రాకెట్లు పంపించేసి పైన ఏం జరుగుతుంది, చంద్రులంలో నీరు ఉందా, ఈలియం ఉందా, లేకపోతే ఇతర మూలకాలు ఉన్నాయా, అటువంటి వాటి మీద సమగ్రమైనటువంటి ఒక శాస్త్రీయమైన చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాల కోసం శాంతి, అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం లక్ష్యంతో ఈరోజు చదువు పోరాట నినాదంతో విద్యార్థులు సమైక్యపరుస్తాం. విద్యారంగ సమస్యల మీద రాబోయే రోజుల్లో రాజ్యాలని పోరాటాలు చేయడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయి. అందుకు కాకినాడ మహానగరం వేదిక కావడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభలకు వచ్చాయి. ఆయన ఆలోచనలతో, ఆయన స్ఫూర్తితో మరొకసారి ఈ కాకినాడ నుంచి మరొకసారి జిల్లాలకు పోయి మేము పునరుద్ధరితమవుతామని తెలియజేస్తూ ఉన్నటువంటి ఆ పద్ధతిలో ఏఐఎస్ఎఫ్ బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.